వచ్చిపోయే డబ్బు కోసం చచ్చిపోయేదాకా తోడుండే బంధాలని వదులుకోకండి. దీని తర్వాత ఒక పెద్దయిన ఒక వీడియో చేశాడు, చూసి లైక్ చేసి షేర్ చేయండి. హరహ ఓం. అందరికి నమస్కారం. చిన్న కథ, మంచి సందేశం. 2 ఘటనల గురించి కొంత ఆలోచిద్దాం. ఈ 2 ఘటనలు వాస్తవంగా జరిగింది. మీరు ఇంటర్నెట్లో కొడితే 2 ఘటనలు వస్తాయి. ఒకటి తెలుగు పేపర్లో వచ్చింది, ఒకటి హర్యానాలో జరిగింది. నెట్లో కొట్టి చూస్తే 2 మీకు ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఏం ఘటన? హైదరాబాద్లో కొన్ని సంవత్సరాల క్రితము అక్కడ బంజారా హిల్స్లో ఒక ఇంట్లో, పెద్ద ఇల్లు, అక్కడ బంజారా హిల్స్ అంతా కోట్యాధిపతులు వాళ్ళు ఉండే ఏరియా. అక్కడంతా గుంపు చెట్లు, ఒక్కొక్క ఎకరా, హాఫ్ ఎకరాలో ఇండ్లు ఉంటాయి. అక్కడ ఒక దొంగ ఒక ఇంటికి దొంగతనానికి పోయి వెనక్కి వాకిలితో నుంచి లోపల ఇంట్లో పోయిండు. చూస్తే అక్కడ ఆశ్చర్యం ఏమిటంటే, ఒక మంచం మీద ఒక ముసలాయన పడి చనిపోయిండు. కింద కూర్చుని దగ్గరనే ఒక ఆడామె చనిపోయింది. వాళ్ళిద్దరూ భార్య భర్త ఉండొచ్చు అని అనుకున్నాడు. దగ్గర పోయితే వాసన. వాడు ఏదో దొంగతనం తీసుకుని తామాలు తీసుకుని వెళ్ళిపోయాడు. నాకేం చేసేది ఉంది ఏమన్నా కానీ. 2 నెలల తర్వాత మళ్ళా వానికి ఎక్కడో దొంగతనం చేయాలంటే అక్కడ తిరిగి మళ్ళా అదే ఇంట్లో లోపల చూరిండు. చూస్తే ఆశ్చర్యం, ఆ డెడ్ బాడీలు అట్లే పడ్డవి, అన్ని పురుగులు తినిపోతే అక్కడ ఓన్లీ స్కెలెటన్ ఉంది, ఓన్లీ ఒక ఎముకలు కనిపిస్తున్నది. అప్పుడు ఆయన ఫోన్ చేసి చెప్పిండు, పోలీసులకు చెప్పిండు, నేను ఒక దొంగను సార్, ఇక్కడ ఉండే ఈ మాదిరిగా జరిగింది. 2 నెలల క్రితం 2 ముసలోళ్ళు చనిపోతే అదే ఇంటికి మళ్ళీ దొంగతనం పోతే వాళ్ళ బాడీలంతా స్కెలిటన్ మాత్రం ఉంది, ఎవరు చూడలేదా? ఏం పరిస్థితి చూడండి. 2 నెలల వరకు వాళ్ళకి బంధు పరివారము అంత హైదరాబాద్ లో ఉండి ఎవరు మాట్లాడలేదు, ఎవరు ఇంటికి రాలేదు, ఎవరు ఫోన్ చేయలేదు. 2 కొడుకులు అమెరికాలో ఉన్నారంట. ఏదో మాదిరిగా వచ్చిండ్రు, తర్వాత అదెంత కర్మకాండ అయింది, ఏదో చేసిండ్రు, సరిపోయింది. ఈ విషయం అక్కడికే సబ్జెక్ట్ క్లోజ్. అయితే మేము ఇక్కడ ఆలోచించాల్సింది ఏమంటే, ఒకటే ఊర్లో ఒకటే దగ్గర ఉన్న వ్యవస్థలో అన్నదమ్ములు, బంధు బాంధవులు, అక్కజనులు ఒకరికొకరు మాట్లాడరు, ఒకరింటికి ఒకరు పోరు, ఒకరి దగ్గరకు ఒకరు రారు, వాళ్ళ ఇంటికి ఎవరిని పిలువరు, వీళ్ళ ఇంటికి వాళ్ళు పోరు. ఈ మాదిరిగా సంస్కృతి అయిపోయింది. కేవలంగా తాను, తన భర్త, తన భార్య, తన పిల్లలు హాయిగా తినాలి, కూర్చోవాలి, పెద్ద ఇల్లు ఉంటుంది, కారు ఉంటుంది, పైసలు ఉంటాయి విపరీతంగా, ఆరోగ్యం బాగుంటుంది, ఇంట్లో వంట చేసేటోళ్ళు ఉంటారు, రకరకాల వంటలు తింటారు, టీవీలో ప్రోగ్రామ్స్ చూస్తారు, పేపర్స్ చదువుతారు, కుక్కలు సాకినరు, కుక్కలతో తమ ప్రేమ పంచుకుంటారు, అయిపోయింది జీవితం, చచ్చిపోతారు ఒకరు. ఇది సంస్కృతి మనది కాదు. ఇదే ఘటన హర్యానాలో ఒకటి జరిగింది. అక్కడ ఏమైంది, ఒక రిటైర్డ్ కెప్టెన్, మిలిటరీ కెప్టెన్, ఆయన భార్య, ఆయన ఇద్దరే ఉంటారు అక్కడ హర్యానాలో. 2 కొడుకులు అమెరికాలో ఉంటారు. భార్య చనిపోతుంది. ఫోన్ చేస్తాడు కొడుకులకి, నాయనా మీ తల్లి చనిపోయిందిరా, అమ్మ చనిపోయింది, రాండి. 2 కొడుకులకు ఫోన్ చేస్తాడు. ఒక కొడుకు మాత్రం పెద్దోడు వస్తాడు.